జనసేన అధ్యక్షులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ నుండి పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి పెట్టనున్నారు. ఈ విషయమై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ మీడియాతో మాట్లాడారు. పోలవరం నియోజకవర్గ జనసేన నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. పార్టీ బలోపేతం దిశగా రాష్ట్ర అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ నెల నుంచి జిల్లాల వారీగా సమీక్షలు చేసి కొత్త అధ్యక్షులను నియమించి నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా కూడా పార్టీ బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా మొన్న జనసేన పార్టీ కార్యాలయానికి హరిప్రసాద్ గారిని, ఎమ్మెల్సీ అభ్యర్థి హరిప్రసాద్ గారిని కలిసి ఎమ్మెల్యే గారు నేను కలవడం జరిగింది. కరాటన్ సాయి గారు పోలవరం నియోజకవర్గంలోనూ, అలాగే జిల్లా వ్యాప్తంగాను, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ బలోపేతం కార్యక్రమంగా దిశగా భాగంగా కొత్త కమిటీస్ నియమించడం జరుగుతుంది. అలాగే ఎన్నో వినూత్న కార్యక్రమాలు ఆయన పంచాయతీరాజ్ శాఖలో ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా కేర్ఫుల్గా తీసుకుని రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి అందరి తరఫున ఒకసారి అభినందనలు తెలియపరుచుకుంటూ, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రులైన నాదెండ్ల మనోహర్ గారు కూడా అసలు ఎంతవరకు కనీవిని ఎరగని రీతిలో ఆయన ఈ రేషన్ బియ్యం కానీ, లేకపోతే ఈ పేద ప్రజలకు అందే కార్యక్రమాలు కానీ, స్కూల్స్లో పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం కానీ, ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా ఇంతకుముందు గతంలో లేనివన్నీ కూడా అన్నీ యాడ్ చేసి ఇవాళ క్వార్టర్స్లో కూడా ఇంచుమించు మినీ సూపర్ మార్కెట్స్ లాగా ఒక పంచదార వీటికి బియ్యానికే కాకుండా అన్ని రకాల సరుకులు కూడా అందుబాటులో ఉండేలాగా కూడా కొన్ని శాంపిల్గా మాల్స్ లాగా పెడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఓపెన్ చేయడం కూడా జరిగింది. అలాగే మరో మంత్రివర్యులు, టూరిజం శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు కూడా మన పోలవరాన్ని మెయిన్ టూరిజం హబ్గా, అలాగే రాష్ట్రంలో కూడా మెయిన్ ఎక్కడైతే రాజమండ్రి మొన్న బ్రిడ్జ్ ఒకటి కొత్తగా టూరిజం హబ్గా అక్కడ ఒకటి కూడా పవన్ కళ్యాణ్ గారితో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జనసేన నాయకులకి, కార్యకర్తలందరూ కూడా ఒక గడిచిన సంవత్సర కాలంలోనే కొత్త ప్రభుత్వం కాబట్టి ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూనే, ఒక పక్కన సంక్షేమం చూసుకుంటూనే పార్టీ కార్యక్రమాల్లో కొంత వెనకబడి ఉన్నమాట వాస్తవం. కాబట్టి డెఫినెట్గా మన సెప్టెంబర్ నుంచి కూడా అధ్యక్షుల వారు పూర్తి దృష్టి పెట్టి పూర్తిగా పార్టీ అభివృద్ధి కోసమే కృషి చేస్తారని చెప్పి తెలియపరుచుకుంటూ, అలాగే యంగ్ డైనమిక్ లీడర్ సిరి బాలరాజు గారు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన డెవలప్మెంట్ మీద పూర్తి దృష్టి పెట్టారు. కానీ కొంతమంది దుష్ట శక్తులు ఆయన మీద దుష్ప్రచారాలు చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ చెందుకుంటూ ఏదో సునకానందం పొందుతున్నారు. కానీ ప్రజలు పనితీరు చూస్తారు తప్ప ఈ విమర్శలు ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు. ఆ విమర్శలకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మొన్న ఉదాహరణకే ఒక పేపరు, వెబ్ పేపర్ ల్యాండ్లో ఒక వ్యక్తిని అతను 6 నెలల నుంచి కూడా రకరకాల నిరాధారమైన ఆరోపణలు లేని విధంగా చేసుకుంటూ వెళ్తుంటే అతనికి ఏ రకమైన గతి పట్టిందో అనేది ప్రజలందరూ కూడా తెలుసు. వాస్తవాల్ని ముందుకు తీసుకెళ్దాం, ఇంకా న్యాయమైన ముందుకు తీసుకెళ్దాం, ఎమ్మెల్యే గారితో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, ప్రభుత్వానికి అండగా ఉందాం అని చెప్పి కోరుతూ పత్రికా మిత్రులందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.